శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవులు అర్జునుడిని చూడాలనేటువంటి ఒక గొప్పదైనటువంటి నిశ్చయంతో, ఎందుకంటే 5 సంవత్సరాలు ఆ అర్జునుడి యొక్క వియోగాన్ని భరించారు. ఇంకా అర్జునుడిని చూడాలి అనేటువంటి పట్టుదల కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అలాగా దేవతల యొక్క ఆలయంలో స్వర్గలోకంలో ఆయన అనేక రకములైనటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలు పొందడం కోసమని అక్కడికి వెళ్ళాడు అనేటువంటి విషయం తెలుసు కాబట్టి నారదుని ద్వారా కూడా ఇక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం చెప్పారు. ఆ విషయం అన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు ప్రయాణాన్ని సాగించారు. మధ్యలో అనేక రకాలైనటువంటి అవరోధాలన్నీ తట్టుకుని అనేక మంది రాక్షసుల్ని కూడా సంహరించినటువంటి వాళ్ళై అలా ముందరికి వెడుతూ ఆఖరికి ఒక్కొక్కటి దాటులో వృషపర్వుడు ఆశ్రమానికి వచ్చారు. అక్కడి నుంచి ఆ గంధమాదన పర్వతం దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి ఆశిష్ఠేయుడి యొక్క ఆశ్రమానికి వచ్చారు. అక్కడి నుంచి హిమాలయాల మీదుగా అలా ముందరికి ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటుంటే ఆశిష్ఠేయుడు చెప్పాడు, మహానుభావులారా, మీరు చాలా చక్కగా ఇక్కడికి రాగలిగారు, కానీ ఇక పైనుంచి ఇదంతా కూడా కుబేరుడి యొక్క భూమి, అందువలన ఇదంతా కుబేరుడి యొక్క నివాస స్థలము, అందుకని ఇక్కడి నుంచి ముందరికి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయకండి, ఇది ఎంత మాత్రము మీకు మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ అనేక మంది దీన్ని సంరక్షిస్తూ ఉంటారు, మానవ మాత్రులు ఎవరు వెళ్ళడానికి అసాధ్యమైనటువంటిది అది. అందువల్ల ఇక్కడ అనేకములైనటువంటి వింతలు జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఇక్కడి నుంచి చూడండి తప్ప మీరు ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి అని ఆశిష్ఠుడు చెప్పాడు. సరేనని వాళ్ళు ఆ మాట విన్నారు. అక్కడే ఆయన ఒక ఆశ్రమంలోనే ఉంటున్నారు. ఒకానొక రోజున భీమసేనుడు అలా ముందరికి వెళ్ళి ఆ ప్రకృతి సౌందర్యాన్ని అంతటిని ఆవిడ తిలకిస్తూ అలా ఉంటుంటే ద్రౌపది అక్కడికి వచ్చి ఆమె చెప్పింది, ఇది భీమసేన, ఇక్కడే మన అర్జునుడు గాంధీవమైనటువంటి ధనస్సు పొందాడు, నువ్వు మహాపరాక్రమవంతుడు కదా, ఇక్కడ ఉండేటువంటి రాక్షసులందరినీ కూడా నువ్వు ఇట్టే వాళ్ళని సంహరించగలవు, ఇక్కడ నీ యొక్క పరాక్రమం వల్ల ఇక్కడ రాక్షసులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ పారిపోవాలిగాక అని చెప్పింది. అనేటప్పటికీ ఆయన వెంటనే వింటిని ధరించి గదను ధరించినటువంటి వాడే ఒక మృగరాజులాగా అలా ముందరికి వెడుతుంటే అక్కడ ఉండేటువంటి ప్రాణికోటి అంతా, అక్కడ ఉండేటువంటి ఆ మృగములు అవన్నీ కూడా చాలా వింతగా చూసాయి. అలాగా ఆ భీముడు ద్రౌపదికి సంతోషం పెంచు గద తీసుకుని అక్కడి నుంచి ఆ పర్వతరాజం మీదకి వెళ్ళాడు. అదంతా కూడా ఎలా ఉందంటే అనేకములైనటువంటి ఎత్తు పల్లాలతోటి చాలా క్లిష్టమైనటువంటి మార్గంతో ఉంది, కానీ ప్రకృతితోటి చాలా మంచి సౌందర్యవంతంగా ఉంది. అలా వెళ్ళి ఆ కుబేరుడి యొక్క పట్టణం కేసి ధనరాజు అయినటువంటి కుబేరుడి యొక్క పట్టణాన్ని చూశాడు భీమసేనుడు. చూసినటువంటి వాడై అలా చూస్తున్న సమయంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి చక్కటి గాలి ఆయన్ని స్పృశించింది. చిత్రాః వివిధ వర్ణాభాః చిత్రమంజరిధారిణః అచింత్యా వివిధాః తత్ర ద్రుమాః పరమశోభినః రత్నజాల పరిక్షిప్తం చిత్రమాల్య విభూషితం రాక్షసాధిపతే స్థానం దదృశే భరతర్షభః. అక్కడ చెట్లన్నీ అనేక రంగులతో ఉన్నాయట, అనేక రకాలుగా ఉన్నాయి, అనేక రంగులతో ప్రకాశిస్తున్నాయి, అనేక రకాలైనటువంటి పూల గుత్తులతో ఉన్నాయి. అలాగే అది ఊహించడానికి కూడా శక్యం కానంత అందంగా ఉంది. అదంతా కూడా అంత అద్భుతమైనటువంటి ఆ ప్రకృతితోటి శోభాయమానమైనటువంటి ప్రదేశాన్ని చూశాడు భీముడు. అలాగే అక్కడ ఇంకా ఎలా ఉన్నాయంటే రత్నాల సమూహంతో పొదగబడినటువంటి అనేక విధాలైనటువంటి పూల వరుసలతో అలంకరింపబడినటువంటి
రాక్షసరాజు యొక్క నివాసాన్ని చూసేట. గదా ఖడ్గ ధనుష్పాణి సమభిత్యక్త జీవిత భీమసేనో మహాబాహు తస్థౌ గిరివాచల తతశంఖముపాద్మాసి ద్విషతాం లోమహర్షణం జాఘోషతల శబ్దం చ కృత్వా భూతాన్యమోహయత్. గదం తీసుకున్నాడు, అలాగే కత్తిని కూడా ధరించాడు, వింటిని పట్టుకున్నాడు. ఇలా ఆయుధాలన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అవి పట్టుకుని జీవితం కూడా ఛేదించేటువంటి, అంటే ఏంటి, ప్రాణం పోయినా పర్వాలేదన్నంత సాహసంతో పెడుతున్నాడు. అంటే ఏమీ లెక్క చేయనంత సాహసంతో ఉన్నాడు అతను. అంతేకాని ఏ విధమైనటువంటి భయము కానీ బెరుకు కానీ అతడి దగ్గర లేనే లేదుట. అలాగా భీమసేనుడు ఎలా ఉన్నాడంటే ఒక గిరిలా ఉన్నాడు అంటున్నాడు. అంటే గిరి ఏ విధంగా అయితే నిశ్చలంగా ఉంటుందో, ఎటువంటి ఆటుపోటలనైనా తట్టుకుంటూ కదలకుండా ఉంటుందో, అలాగే ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఏదైనప్పటికీ కూడా మనం ప్రతిక్రియ చేయగలము అని ఒక విధమైనటువంటి ఉత్సాహంతో విశ్వాసంతో ఆ భీమసేనుడు ఏమి చెక్కు చెదరకుండా ఉన్నట్ట. అలా పెడుతూ వెంటనే ఏం చేశాడంటే శత్రువులకి ఏదో రకంగా వాళ్ళని మనము ప్రేరేపించాలి. లేకపోతే కనుక శత్రువులు వీళ్ళు వచ్చినటువంటి రాకనే చూడకపోవచ్చు కదా, భీమసేనుడు వచ్చింది. అందువలన వెంటనే ఏం చేశాడంటే శంఖాన్ని పూరించేట. దాంతో ఆ శంఖధ్వని ఎటువంటిది అంటే బ్రహ్మాండమైనటువంటి శంఖధ్వని. ఆ శంఖధ్వనికి అలాగే ఒక్కసారి జాఘోషణ చేసేట. దీంతో అవన్నీ కూడా ప్రాణులన్నీ కూడా ఈ శబ్దధ్వనికే మూర్ఛపోతాయి అన్నట్టుగా ఉన్నాయట. తత ప్రహృష్ట రోమాణహతం శబ్దమభిదుద్రుభు యక్షరాక్షస గంధర్వా పాండవస్య సమీపత. ఎప్పుడైతే ఇతడు శంఖం పూరించట్లా వింటి నారి యొక్క ధ్వనిని చేశాడో వెంటనే అక్కడ అంతవరకు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండేటువంటి ఆ యక్షులు, రాక్షసులు, గంధర్వులు కూడా ఏమిటి శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందని ఒక్కసారి వాళ్ళందరూ కూడా జాగరూకులయ్యారు. వెంటనే భీముని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ శబ్దం వైపు వెంటనే పరుగు, ఆ శబ్దం ఎటువైపు వచ్చిందో చూసుకుని ఆ శబ్దం వైపు అందరూ కూడా పరిగెట్టారు. గదా పరిఘనిస్త్రింశూల శక్తి పరశ్వథా ప్రగృహీతా వ్యరోచంత యక్షరాక్షస బాహుభి. ఆ యక్షరాక్షసుల చేతుల్లో ఉండేటువంటి గదలు, వాళ్ళు కూడా అనేకమైన ఆయుధాలు తీసుకున్నారు, ఎవరో ఇక్కడ ప్రవేశించారు అనేటువంటి విషయం తెలిసింది వాళ్ళకి. అంతే వెంటనే వాళ్ళు గదలు పట్టుకున్నారు, అట్లాగే పెద్ద పెద్ద కత్తులు పట్టుకున్నారు, శూలాలు పట్టుకున్నారు, గంట్రకొట్టాలు, పరశ్వథాలు, ఇలా రకరకాలైనటువంటి ఆయుధాలన్నీ ధరించి వాళ్ళందరూ కూడా పరిగెట్టుకుంటూ వస్తున్నారు. తత ప్రవృతే యుద్ధం తేషాం తస్య చ భారత తై ప్రయుక్తాన్ మహామాయై శూలశక్తి పరశ్వథాన్ భల్లైర్భీమః ప్రతిచ్ఛేద భీమవేగతరైస్తతః అంతరిక్షగతానాం చ భూమిష్ఠానాం చ గర్జతాం శరైర్వివ్యాధ గాత్రాణి రాక్షసానాం మహాబలః సాలోహిత మహావృష్టిః అభ్యవర్షన్ మహాబలం గదా పరిఘపాణీనాం రాక్షసాం కాయ సంభవాః కాయేభ్యః ప్రచ్యుతా ధారా రాక్షసానాం సమంతతః. ఎప్పుడైతే వాళ్ళు అనేకమైన ఆయుధాలను తీసుకుని ఈ భీమసేనుడు ఉన్న దగ్గరికి వచ్చారో అట్లాగే ఈ భీముడు కూడా అక్కడ ఉన్నాడు. అందువల్ల ఆ భీమసేనుడికి వాళ్ళకి మధ్యన ఒక గొప్పదైనటువంటి యుద్ధం జరిగిందిట. అది వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే కామరూపులు, మాయావులు, రకరకాలుగా అంటే మనుషులు కనిపించకుండా కూడా యుద్ధం చేయగలిగినటువంటి నేర్పరులు వాళ్ళు. అటువంటి మాయావులైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే శూలాన్ని, శక్తిని, గండ్రగొడ్డలను వీటిని ప్రయోగిస్తున్నారు. ఈ భీముడు ఏం చేస్తున్నాడంటే భయంకరమైనటువంటి వేగం కలిగినటువంటి బల్లెలు ఉన్నాయి అతని దగ్గర. ఆ బల్లెములతోటి వాడిని, ఆ బల్లెంతో ఏం చేస్తున్నాడంటే వాటిని అన్నింటిని కూడా ఛేదిస్తున్నట్ట. ఆ భీముడు ఎలా ఉన్నాడంటే భూమి మీద, ఆకాశం మీద ఉంటూ కొంతమంది ఆకాశ మార్గాన్ని వచ్చి యుద్ధం చేస్తున్నారు, కొంతమంది భూమి మార్గాన్ని వచ్చి యుద్ధం చేస్తున్నారు. అలా భీముడి మీదకి వస్తున్న భూమి మీద, ఆకాశం మీద కూడా ఉండి గర్జనలు చేస్తున్నటువంటి ఆ రాక్షసుల యొక్క శరీరాలన్నింటినీ కూడా, అంటే ఆ శబ్దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఊహించుకుంటూ, ఆయన ఆకాశంలో ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ కనిపించకపోయినా కానీ ఆ శబ్దాన్ని బట్టి గ్రహిస్తూ అతడు ఏం చేస్తున్నాడంటే బాణములతోటి వాళ్ళ యొక్క శరీరాలన్నీ కూడా చీల్చేట.
అలాగే ఇంకా వాళ్ళు గదలు, అలాగే ఈ బల్లాలు ఇటువంటివన్నీ పట్టుకుని రాక్షసులు మీదకు వస్తుంటే వాళ్ళతోటి యుద్ధం చేసేట. అట్లాగే ఆ రాక్షసుల్ని చంపేటప్పటికి ఆ రాక్షసుల యొక్క రక్తం అంతా కూడా, రక్తధారలన్నీ కూడా ఆ భీముడి మీద పడ్డాయట. అలాగా ఆ రక్తధారలతో భీముడు తడిసిపోయాడనమాట. అటువంటి విధంగా ఉంటూ అన్ని పక్కలా ఉండేటువంటి రాక్షసులందరినీ కూడా ఛేదించాడు. అందువల్ల అన్ని ప్రక్కలా కూడా ఇతనికి రక్తధారలు ఆ రాక్షసుల యొక్క శరీరాల నుంచి స్రవిస్తున్నటువంటివై అలా స్రవిస్తున్నాయట. అక్కడ భీమ బాహు బలోసృష్టై ఆయుధైర్యక్షరక్షసాం వినికృతాని దృశ్యంతే శరీరాన్ని శిరాంసి చ. ఆ భీముడు బలంగా విదిలిపెట్టబడినటువంటి ఆయుధాలతోటి ఆ యక్షుల యొక్క, రాక్షసుల యొక్క, గంధర్వుల యొక్క తలలన్నీ కూడా తెగిపోయేట. ప్రచ్ఛాద్యమానం రక్షోభిః పాండవం ప్రియదర్శనం దదృశు సర్వభూతాన్ని సూర్యమభ్రగణైరివా. అలాగే ఇతడు ఆ మిగిలినటువంటి వాళ్ళు ఎలా చూశారంటే ఈ రాక్షసులందరూ కూడాను భీమసేనుడిని చూశారు. ఆ భీమసేనుడు ఎలా ఉన్నాడంటే సూర్యుడిలా జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నట్ట. అద్భుతమైనటువంటి ప్రకాశంతో అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యుడిలాగా. అలా ఉన్నటువంటి ఆ భీమసేనుడిని చూశారు. చూసినటువంటి వాళ్ళు ఏం చేశారంటే అంతమంది కలిసి ఏ విధంగా అయితే మబ్బులన్నీ కలిసి సూర్యుడిని కప్పేస్తాయో అలా రాక్షసులందరూ ఒక కొమ్ముడిగా ఈ భీముడిని కప్పేసి అతడి మీద పడ్డారట. స రశ్మిభిరివాదిత్య శరైరసనిఘాతిభిః సర్వానార్చ్యన్ మహాబాహు బలవాన్ సత్యవిక్రమ. ఆ మహాబాహు అయినటువంటి భీమసేనుడు ఎటువంటి మహాబలపరాక్రమవంతుడు అతడు. అటువంటి బలం కలిగినటువంటి వాడు అవ్వడం వల్ల శత్రు సంహారం చేయడంలో దిట్ట. అటువంటి భీమసేనుడు బాణాలతోటి వాళ్ళ మీదకి విరివిగా ప్రయోగించేట. ఎలాగంటే సూర్యకిరణాలు ఎలా అయితే కనుక వరుసగా అన్నిటి మీద పడిపోతూ ఉంటాయో, ఆ సూర్యుడు ఉదయించేటప్పటికి ఆ కిరణాలు అక్కడ ఉండేటువంటి అన్ని రకములైనటువంటి వస్తువుల మీద కూడా ప్రకాశ కిరణాలు ఎలా అయితే వ్యాపిస్తూ ఉంటాయో అలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీదకి బాణాలు ప్రయోగించేట. దాంతో అందరూ భయపడుతున్నారు. అభితర్జయమానాశ్చ రువంతశ్చ మహారథారవాన్ నమోహం భీమసేనస్య దదృశు సర్వరాక్షస. ఈ భీమసేనుడు ఒకడు. ఆ రాక్షసుల అసంఖ్యాకమైన రాక్షసులు, అంతమంది రాక్షసులు తన మీద పడుతున్నా చెక్కు చెదరకుండా అందరినీ కూడా తాను ఒక్కడై ఏ విధంగానూ బెదరకుండా, భయం లేకుండా, ధైర్యంగా వాళ్ళని కదలకుండా వాళ్ళని అందరినీ కూడా ఛేదిస్తుంటే ఆ రాక్షసులు బెదిరిపోయారు. పైగా ఈ భీమసేనులో ఇంతమంది వస్తున్నారని కానీ బెదురు కానీ భయం కానీ ఏమీ లేదు. నిశ్చలంగా చాలా ధైర్యంగా విశ్వాసంగా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. దాంతో వాళ్ళందరూ కూడా బెదిరిపోయి అనేక రకాలైనటువంటి రావాలు చేస్తున్నారు. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఏమో పడిపోతున్నారు, కొంతమంది ఇలా ఆగుతున్నారు, రకరకాలుగా చెదిరిపోతున్నట్ట. అలా ఉన్నటువంటి వాళ్ళై యక్షాః వికృత సర్వాంగాః భీమసేన భయార్జితాః భీమమార్తస్వరం చక్రుః విప్రకీర్ణ మహాయుధాః. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అవయవాలన్నీ కూడా చాలా వికృతంగా ఉన్నాయట యక్షులందరూ కూడా. అందువల్ల ఆ భీమసేనుడి మీద ఉండేటువంటి భయంతో వాళ్ళందరూ భయంతో యుద్ధం చేస్తున్నారు. అంతమంది ఉన్నా కానీ చెక్కు చెదరకుండా ఏ భయం లేకుండా మంచి విశ్వాసంగా యుద్ధం చేస్తున్నాడు భీమసేనుడు. ఇతని ధాటికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దాంతో వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ఆయుధాలన్నీ కూడా భయపడుతూ అతని మీదకి ఇలాగా విసిరేస్తూ వెదజల్లుతూ వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నట్ట. ఉత్సృజ్యతే గదాశూలాన్ అసిశక్తి పరస్వథాన్ దక్షిణాం దిశమాజగ్ముః త్రాసితా దృఢధన్వన. ఆ ధనుస్సు పట్టుకుని ప్రళయకాల రుద్రుల్లో ఉన్నట్ట ఆ భీమసేనుడు. అలా ఉన్నటువంటి ఆ భీముడి యొక్క ప్రతాపానికి బెదిరిపోయినటువంటి వాళ్ళందరూ కూడా గదా, శూలం, కత్తి, శక్తి, గొడ్డలను అన్నింటినీ కూడా విడిచిపెట్టేసి ఇంకా వెంటనే వాళ్ళందరూ కూడా ఇంకా ఈ భీమసేనుడితోటి పోరు చేస్తే కనుక మనం కూడా చనిపోతాం తప్ప ఇంత మించి అతన్ని ఎదుర్కోలేము అనేటువంటి విషయం గ్రహించినటువంటి వాళ్ళే దక్షిణం దిక్కు వైపు పారిపోయారట.
తత్ర శూలగదాపాణి వ్యూఢోరస్కో మహాభుజ సఖా వైశ్రవణస్యాసీద్ మణిమాన్ నామ రాక్షస. అయితే అక్కడికి ఆ దక్షిణ దిక్కుకి ఎందుకు బయలుదేరాయి అంటే అక్కడ ఆ శూలము గదలను చేత పట్టుకుని విశాలమైనటువంటి భుజాలు కలిగినటువంటి కుబేరుడికి అత్యంత మిత్రుడైనటువంటి ఆ కుబేరుడిని రక్షించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి మణిమంతుడనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. అతని యొక్క అనుచరగణం వీళ్ళందరూ కూడా. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళారు. అదర్శయదధికారం పౌరుషంచ మహాబల సతాన్ దృష్ట్వా పరావృత్తాన్ స్మయమానయవాబ్రవీత్. అలా మహాబలుడైనటువంటి అతడు వీళ్ళందరూ ఇలా భయపడి పరిగెట్టుకుని వస్తుంటే తన యొక్క అధికారాన్ని పౌరుషాన్ని చూపిస్తూ వాళ్ళతోటి చూసి నవ్వుతూ ఈ విధంగా అన్నట్ట. ఏకేన బహవః సంఖ్యే మానుషేణ పరాజితా ప్రాప్య వై శ్రవణావాసం కిం వక్షద ధనేశ్వరం. ఓరు వెర్రివేధవల్లారా, మీరు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ మీతో యుద్ధం చేసేటువంటి వాడు ఒకడు, మీరా ఆ యక్ష జాతికి చెందినటువంటి వాళ్ళు, గంధర్వ జాతికి చెందినటువంటి వాళ్ళు, రాక్షస జాతికి చెందినటువంటి వాళ్ళు, అక్కడ యుద్ధం చేసేటువంటి వాడా ఒకడు మనుష్య జాతికి చెందినటువంటి వాడు. అందువల్ల అటువంటి మనుష్య జాతికి చెందినటువంటి ఒక్కడి చేత మీరు చాలామంది ఓడింపబడ్డారు. ఇప్పుడు మీరు కుబేరుడి నివాసానికి పరిగెడుతున్నారు. ఇంకా పరిగెడుతుంటే మీరు ఏం చెబుతారు? అయ్యా మేము ఒక మనిషి వచ్చాడు, ఆ మనిషి చేతిలో మేము అందరం కూడా పరాజితులమయ్యాం, పరిగెట్టుకుంటూ వస్తామని కుబేరుడికి మీరు ఎలా చెప్పగలరు? ఏవం ఆభాష్యతాన్ సర్వాన్ అభ్యవర్తత రాక్షస శక్తిశూల గదాపాణి అభ్యదావత్స పాండవం. అందువలన ఆ రాక్షసుడు అందరినీ తోటి కూడా ఏం చేశాడంటే, మీరు అలా వెడితే కనుక కుబేరుడు మిమ్మల్ని చంపేస్తాడు, మీరు ఆ మాత్రం ఒక్కడిని ఎదిరించలేరా అని. అందువలన మీ యుద్ధం చేయాలి తప్ప అలా వెనుదిరిగి వెళ్ళకూడదు, నేను వస్తున్నాను నడవండి అని వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి మళ్ళేటట్టుగా చేసేట. తాను కూడా శక్తి, శూలం, గద ఇటువంటి ఆయుధాలన్నీ తీసుకుని భీముడి మీద వైపు పరిగెట్టేట. తమాపతంతం వేగేన ప్రభిన్నమివ వారణం వత్సదంతై స్త్రిభి పార్శ్వే భీమసేన సమార్దయత్. అలాగా ఒక గజరాజులా వస్తున్నట్టు ఆ మణిమంతుడు కూడా, ఆ మణిభద్రుడు కూడా అట్లాగా వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి అతన్ని చూసి వెంటనే ఆ మణిమంతుడు అనేటువంటి రాక్షసుడు మళ్ళీ వెనక్కి పరిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచి వాళ్ళని తీసుకుని వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి వాడు ఎలా ఉన్నాడు అంటే ఒక గజరాజులా ఉన్నట్ట. అలా గజరాజులా వేగంగా మీద పడుతున్నటువంటి అతన్ని చూశాడు భీమసేనుడు. చూసిన వెంటనే అతను 3 బాణాలు వాడి మీద ప్రయోగించేట. వత్సదంతాలనేటువంటి ఒక 3 బాణాలని ఒక పక్కకి బాగా తీసి కొట్టేట. మణిమానపి సంక్రుద్ధ ప్రగృహ్య మహతేంగదాం ప్రాహిణోద్భీమసేనాయ పరిగృహ్య మహాబల. దాంతో ఇంకా కోపం వచ్చింది ఆ మణిమంతుడికి. దాంతో అతడు కూడా పెద్ద గద తీసుకున్నాడు, మంచి బలాన్ని సమీకరించుకుని భీమసేనుడి మీదకి విసిరెట్ట. విద్యుద్రూపాం మహాఘోరాం ఆకాశే మహతీం గదాం శరైర్బహుభిర్ అభ్యార్చ్యత్ భీమసేన శిలాశతై. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశంలోంచి ఇలా మెరుపులా వస్తుంది గద మీదకి, ఘోరంగా వస్తుంది. అలా వస్తున్నటువంటి ఆ పెద్ద గదను ఏం చేసేటంట, పదునైనటువంటి బాణాలతోటి ఆ గదని కాస్త కొట్టేట ఈయన. ప్రత్యహన్యంత తే సర్వే గదామాసాద్య సాయకా నవేగం ధారయామాసు గదా వేగస్య వేగితా. ఆ గదని చేరుకున్నటువంటి బాణాలన్నీ కూడా విరగొట్టబడ్డాయటంటే ఆ గద చాలా బలమైనటువంటిది. అందువల్ల ఏ బాణాలనైతే భీమసేనుడు ప్రయోగించాడో ఆ ప్రయోగింపబడినటువంటి బాణాలన్నీ కూడా గదకి తగులుకొని విరిగి కింద పడ్డాయట. అంటే ఆ గద యొక్క వేగాన్ని ఆ బాణాలే తట్టుకోలేకపోయాట. గదాయుద్ధ సమాచారం బుద్ధ్యమానస్స వీర్యవాన్ వ్యంసయామాస తం తస్య ప్రహారం భీమ విక్రమ. వెంటనే మంచి పరాక్రమం కలిగినటువంటి భీమసేనుడు ఆ గదాయుద్ధ సమాచారం తెలుసుకున్నాడు. ఓహో, ఈ గద ఇటువంటిదా అని తెలుసుకున్నాడు. తెలుసుకుని అప్పుడు ఆ శత్రువు ఆ తన మీదకి విదిలిపెట్టబడినటువంటి గద యొక్క దెబ్బ తనకు తగలకుండా జాగ్రత్తగా అతడు దాని యొక్క ప్రక్క నుంచి, దాని యొక్క లక్ష్యం నుంచి ప్రక్కకి తప్పుకున్నాడు అనమాట.
తతశక్తిం మహాఘోరాం రుక్మదండామయస్మయం తస్మిన్నేవాంతరే ధీమాన్ ప్రజహారాథ రాక్షస. వెంటనే ఆ రాక్షసుడు ఇది గ్రహించాడు. గ్రహించినటువంటి వాడే ఏం చేశాడంటే మంచి ఇంకా ఘోరమైనటువంటి బంగారు పిడి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఖడ్గం ఒకటి ఉంది అతని దగ్గర. ఆ ఖడ్గంతో ఆ ఖడ్గం లాంటి ఆ శక్తి ఆయుధం ఒకటి ఉంది, దాన్ని విసిరెట్ట. సాభుజం భీమ నిర్హాద భిత్వా భీమస్య దక్షిణం సాగ్నిజ్వాలా మహారౌద్ర పపాత సహసా భువి. అది ఏం చేసిందంటే, అది ఎప్పుడైతే ఆ మణిమంతుడు ప్రయోగించాడో అగ్నిజ్వాలలతోటి ప్రజ్వాల్యమానంగా వచ్చింది. అది అలా మంటలతో భయంకరంగా వస్తున్నటువంటి ఆ గద తర్వాత దీని యొక్క ఈ ఖడ్గము ఇవన్నీ కూడా వస్తుంటే భయంకరమైన శబ్దం చేస్తూ అవి ఏం చేసాయంటే భీముడి యొక్క కుడి భుజాన్ని చీల్చుకుని కొద్దిగా ఆ వెంటనే నేల కూరిందట. సాతి విద్ధో మహేశ్వాస శక్త్యామిత పరాక్రమాగదాం జగ్రా కౌంతేయ క్రోధ పర్యాకులేక్షణ రుక్మ పట్ట పినద్ధాం తాం శత్రూణాం భయవర్ధినీం ప్రగృహ్యాధనదన్ భీమః శక్యాం సర్వాయసీం గదాం తరసా చాభిదుద్రావా మణిమంతం మహాబలం. పెద్ద ధనస్సు అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి భీమసేనుడు దీనివల్ల చాలా గట్టి దెబ్బ తగిలింది, గాయపడ్డట. దాంతో ఇతడికి చాలా క్రోధావేశం వచ్చింది. నన్నే కొడతారా వీళ్ళు అని. ఎప్పుడైతే ఆ ఆవేశం వచ్చిందో, కోపం వచ్చిందో వెంటనే గదను తీసుకున్నట్ట. శత్రుభయంకరమైనటువంటిది ఆ గద. శత్రువులందరినీ కూడా నాశనం చేయగలిగినటువంటిది. ఎలా ఉందంటే బంగారు కట్లతో ఉంటుంది, చాలా చక్కగా పట్టుకోవడానికి వీలుగా మంచి ఇదిగా ఉంటుంది, బంగారు తాపడం చేయబడినటువంటి గద. అటువంటి ఆ గదను తీసుకుని వెంటనే యుద్ధానికి వచ్చేట. దీప్యమానం మహాశూలం ప్రగృహ్య మణిమానపి ప్రాహిణోద్భీమసేనాయ వేగేన మహతానదన్. అలాగే వేగంగా ఆ మణిమంతుడు ఎక్కడున్నాడో ఆ మణిమంతుడి దగ్గరికి గద తీసుకుని పరిగెట్టేట. మణిమంతుడు కూడా ఏం చేసేటంటే ఒక మంచి కాంతివంతమైనటువంటి శూలాన్ని తీసుకుని ఈ భీమసేనుడికి పరిగెట్టుంటూ వదిలేట. దాన్ని భంక్వా శూలం గదాగ్రేణ గదా యుద్ధ విశారదాభిదుద్రావతం హంతుం గరుత్వా నివపన్నగం. అలా మీదకు వస్తున్నటువంటి శూలాన్ని తన గదాయుధంతో 2 ముక్కలు చేసినటువంటి వాడయ్యి వెంటనే ఒక గరుత్మంతుడు ఏ విధంగా అయితే పాముని వేటాడుతూ ఆ పాము కోసం పెడతాడో అలాగా మణిమంతుడి మీదకి భీమసేనుడు వెళ్ళాట. సోంతరిక్షం అవపృత్య విధూయ సహసాగదాం. గదనిలా వేగంగా తిప్పుతున్నాడు, ఆకాశంలోకి ఎగిరేట. ప్రతిక్షేప మహాబాహుర్ వినజ్జరణమూర్ధనీషేంద్ర శని రివేంద్రేణ విసృష్ట వాతరంస. ఆ భీముడు యుద్ధరంగం ముందర అక్కడ ఏం చేశాడంటే ఒక గర్జన చేసేట. గర్జన చేసి ఆ గదని మణిమంతుడి మీదకి విసిరేపటికి వాయువేగంగా వచ్చేస్తుంది. అది ఇంద్రుడు వజ్రాయుధాన్ని విడిస్తే ఎలా ఉంటుందో అలాగ అంత వేగంగా, అంత పదునుగా, అంత మంచి బలంగా వస్తున్నటువంటిదే ఆ గద వస్తుందంట. వచ్చినటువంటిదే అది ఏం చేసిందంటే హత్వా రక్ష క్షితిం ప్రాప్య కృత్యేవ నిపపాత. అది ఏం చేసిందంటే ఆ గద ఆ రాక్షసుడిని కాస్త చంపింది. ఆ మణిమంతుడు చంపి వాడిని నేల కూల్చి ఒక కృత్యలాగా పడిందిట. తం రాక్షసం భీమసేనం భీమబలం భీమసేనేన పాతితం దదృశు సర్వభూతాని సింహేనే వగవాంపతిం తం ప్రేక్ష నిహితం భూమౌ హతశేషాని సాచరా భీమమార్తస్వరం కృత్వా జగ్ము ప్రాచీం దిశం ప్రతి. ఈ విధంగా అంత గొప్ప పరాక్రమము కలిగినటువంటి మణిమంతుడే సంహరింపబడేటప్పటికీ ఆ మిగిలిన అనుయాయులందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలిగింది, భయమేసింది. ఈ భీమసేనుడిని మనం ఎదుర్కోలేము అని అనుకున్నట. అలాగే అక్కడ ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా వింతగా చూసేట. చచ్చి నేల కూలినటువంటి ఆ రాక్షసుని చూసి చావకుండా మిగిలిన రాక్షసులు భయంకరంగా దీనస్వరం చేస్తూ ఇంక వాళ్ళందరూ కూడా తూర్పు దిశ వైపుకు పరిగెట్టట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి యక్ష యుద్ధ పర్వణి మణిమద్విధే షష్ఠ్యధికశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో యక్షయుద్ధ పర్వం అనే ఉపపర్వంలో మణిమంతుని యొక్క వధ అనే 160వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.